వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాట్లు అధికారులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నా పిలిచిన టెండర్లను రద్దు చేసి రేట్లు పెంచి కొత్త టెండర్లను పిలవడం వెనుక మతలపేంటి? కొందరికే ఉపయోగపడేలా టెండర్లో రూల్స్ మార్చడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? జీహెచ్ఎంసీపై అధికార భారం పడుతున్నా ఏకపక్షంగా టెండర్ల మార్పు చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో తెలుసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో వర్షాకాలంలో ఇబ్బందులను తగ్గించేలా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేస్తారు అధికారులు. భారీ వర్షాలతో రోడ్లపై నీరు నిలిచిపోయినా వాటర్ లాకింగ్ పాయింట్లు, మ్యాన్హోల్స్ క్లియర్ చేయడం, రోడ్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్డు గుంతలను పూడ్చడం వంటి పనులు ఈ బృందాలు చేస్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా నీళ్లు నిలిచే ప్రాంతాలలో ఈ బృందాల్లోని వర్కర్లు 24 గంటలు ఉండేలా చర్యలు తీసుకుంటారు అధికారులు.
రెడీగా జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాట్లో అధికారులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తా ఉంది. పిలిచిన టెండర్లను రద్దు చేసి రేట్లు పెంచి కొత్త టెండర్లలో పిల్లడం వెనుక మతలబేంటనేది గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరికి ఉపయోగపడేలా టెండర్ల రూల్ మార్చడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేది ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అయితే జీహెచ్ఎంసీపై అధిక భారం పడుతున్నా ఏకపక్షంగా టెండర్ల మార్పులు చేయడం వెనుక ఎవరికి లాభం చేకూరుతుందనేది తెలుసుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఉన్న టెండర్లను మార్చి మళ్ళీ కొత్త టెండర్లను అసలు పిలవటం వెనుక మతలబ్ ఏంటి అసలు? ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అనేది ఎవ్రీ సీజన్ లో పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటికీ, అంటే జూన్ మొదటి వారంకి 1వ తారీఖు వరకే టెండర్లను పూర్తి చేసి వారందరినీ కూడా పనిలోకి పంపించాల్సి ఉంటుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అట్లాగే స్టాటిస్టిక్ ఎమర్జెన్సీ టీంలు కూడా రెగ్యులర్ గా పనిచేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి గతం వరకు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మనం 150 వార్డులు జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు 150 వార్డులకు సంబంధించి 150 వార్డులకు కూడా సపరేట్ టీంలు అయితే పనిచేస్తుంటాయి. అట్లాగే 8 hours కి ఒక షిఫ్ట్ తరపున లెక్కన మొత్తం 3 షిఫ్ట్లు పనిచేస్తాయి. 24/7 ఈ టీంలు అయితే పనిచేస్తాయి. ఒక టీంలో 4 వర్కర్లు, ఒక వెహికల్ కూడా ఉంటుంది. ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కానీ అట్లాగే మ్యాన్ హోల్స్ కు సంబంధించి వాటికి సంబంధించి జామ్ అయినప్పుడు వరద నీళ్ళ కారణంగా చెత్త కొట్టుకొచ్చి అదంతా కూడా జామ్ అయినప్పుడు వాటిని తొలగిస్తారు. అట్లాగే రోడ్లు డ్యామేజ్ అవుతుంటాయి. అప్పుడు బీటీని తీసుకొచ్చి కూడా వాళ్ళంతా ప్యాచ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ వర్షాకాలం సంబంధించి ప్రధానంగా 5 నెలల పాటు ఈ టీంలు అయితే పనిచేస్తాయి. కానీ రెగ్యులర్ గా చెప్పాలంటే 1 or 2 months అయితే హెవీ రైన్స్ ఉంటాయి కాబట్టి సీరియస్ వర్క్ అయితే ఒక 2 నెలలు చేస్తుంది. మాక్సిమం 5 నెలలు కూడా 5 months కూడా జరుగుతుంటాయి. అయితే ఈ టీంలకు సంబంధించి గతంలో 150 సర్కిళ్లకు ఒక్కో సర్కిల్ వారీగా టెండర్లు పిలిచేవారు. అయితే వారికి సంబంధించి ఒక ట్రాక్టరు లేదా టాటా ఏస్ వెహికల్ లేదా జీప్ కమాండర్ ఏదైతే వెనకాల క్యాబిన్ ఉంటుంది, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పని పరికరాలు అట్లాగే గడ్డపారలు కానీ వాళ్ళ స్టాఫ్ తీసుకువెళ్ళడం కానీ చిల్టును తొలగించేందుకు చిల్టును కూడా క్యారీ చేసి రవాణా చేసే విధంగా కూడా అవన్నీ కూడా ట్రాక్టర్లు కొంత వెసులుబాటుగా ఉండేది. అయితే వీటన్నిటిని కాదని గతంలో ఉన్నటువంటి కమిషనర్ ఏలంబర్తి కూడా గతం వరకు అంటే మొన్న లాస్ట్ సీజన్ వరకు ఏదైతే కొనసాగినటువంటి టెండర్లు ఉన్నాయో అదే ప్రాతిపదికన అదే విధంగా పని కోరుతూ కూడా టెండర్లను వేయడం జరిగింది. ఆయన ట్రాన్స్ఫర్ పై వెళ్ళడం జరిగింది. ఇటీవల బదిలీ జరిగిన ఐఏఎస్ బదిలీలో ఇలంబర్తి వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ టెండర్లని ఏకపక్షంగా రద్దు చేసి కొత్త టెండర్లను అయితే పిలవడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే వార్డుల వారీగా వర్క్ ఆర్డర్లను టెండర్లను కోరడం జరిగింది. అదే విధంగా ట్రాక్టర్లు లేదా జీపులు లేదా టాటా ఏస్ ఏదైతే వెనకాల పెద్ద క్యాబిన్ ఉంటుందో అనేక రకాలుగా మల్టీపర్పస్ గా కూడా వాటిని వాడుకోవచ్చు. వాటి స్థానంలో కొత్తగా ఈసుజు వెహికల్స్ మాత్రమే అప్లికేబుల్ అయ్యేలాగా కూడా టెండర్ రూల్స్ ను రూపొందించారనేది ప్రధానంగా ఆరోపణ. అట్లాగే గతంలో ఉన్నటువంటి 150 ప్యాకేజీలకు సంబంధించి కేవలం 9 ప్యాకేజీలను మాత్రమే డివైడ్ చేశారు. అంటే 150 ప్యాకేజీలకు సంబంధించి సర్కిళ్ల వారీగా 9 ప్యాకేజీలకు వచ్చేలాగా రూల్స్ మార్చడం జరిగింది. అట్లాగే ఈసూజీ వెహికల్స్ ప్రస్తుతం శాంపిల్ గా మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. ఆ ఈసూజీ వెహికల్ క్యాబిన్ ఏ విధంగా ఉంది, అట్లాగే సీటింగ్ కెపాసిటీ కానీ వెహికల్ సీసీకి సంబంధించి కూడా పూర్తిగా ఒక ఈసీజీ వెహికల్ కు మాత్రమే, అంటే మిగతా మహేంద్ర కంపెనీ కానీ లేదా ఇతర కంపెనీలు ఏదైతే ఇట్లాంటి వెహికల్స్ తయారు చేస్తారో వారికి వర్తించకుండా కేవలం ఈసూజు కంపెనీకి మాత్రమే ఆ బాడీ ఎట్లా ఉంటుందో ఆ వెహికల్ ఎలా ఉందో సేమ్ అవే ఫీచర్స్ కావాలి అంటూ కూడా టెండర్ నోటిఫికేషన్ లో చేర్చడం జరిగింది. అంటే కేవలం ఈసూజీ వెహికల్ కు మాత్రమే ఎందుకు అంటే ఒక క్యాబిన్ అనేది మనకు మల్టీపర్పస్ లా వాడేది. ఉదాహరణకి మనం ట్రాక్టర్ తీసుకుంటే కనుక సిల్టుని ట్రాన్స్ఫర్ చేయడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మనుషులని వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, పని తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. అట్లాగే బీటీని కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. బీటీ షిఫ్ట్ చేసినప్పుడు
దూరం నుంచి తీసుకొస్తుంటారు. బీటీ అనేది మనం టైం గడిచే కొద్దీ చల్లబడినప్పుడు దాన్ని తీయడం కష్టం అవుతుంది. ట్రాక్టర్ అయితే కనుక హైడ్రాలిక్ ఉంటుంది కాబట్టి తీసుకోవడం ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈసీజీ క్యాబిన్ కూడా చాలా చిన్న సైజు ఉంది. మనం చూడొచ్చు, ట్రాక్టర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మల్టీపర్పస్ లో వాడడం సాధ్యం కాదు. అట్లాగే చిన్న చిన్న గల్లీలోకి కూడా తీసుకెళ్లి చేయడం జరుగుతుంది. అట్లాగే దీన్ని ఇంకా వేరే రకంగా, అంటే ఇప్పుడు ట్రాక్టర్ ని యూజ్ చేసినంతగా ఇప్పుడు సిల్ట్ అంతా కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది డ్రైనేజీ క్లీన్ చేసి అందులో వస్తున్నటువంటి చెత్త కానీ మట్టి కానీ మనం ట్రాక్టర్ లో వేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈసీజీ వెహికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి అంత కంఫర్టబుల్ గా లేదు అనేది ప్రధానమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇంత జరుగుతున్న మరోవైపు దీనికి సంబంధించి గతంలో ఒక్కో ట్రాక్టర్ కు గతంలో ఉన్నటువంటి నిబంధనలు, ఒక వెహికల్ కి కేవలం 30,000 రూపాయలు మాత్రం ప్రతి నెల జిహెచ్ఎంసీ చెల్లిస్తుంది. అంటే 150 వార్డులకి 150 వెహికల్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక్కో వెహికల్ కి 30,000 చొప్పున మనం లెక్క చేసుకుంటే ఒక నెలకి 45 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్ కి రైట్ రమేష్, అయితే గతంలో 30,000 రూపాయలు అయ్యే వెహికల్ ఇప్పుడు 60,500 రూపాయలు, 62,500 రూపాయలు అవుతుంది. అంటే అంత ఖర్చుని పెంచడానికి జీహెచ్ఎంసీ గత కారణాలు ఏంటి అసలు? దీనివల్ల ఏమన్నా మెరుగుపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముందుగా చెప్పుకున్నట్టు వెహికల్ అయితే అంత కంఫర్ట్ గా లేదు. ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ సిల్టుని రవాణా చేయడం కానీ, వర్కర్లని రవాణా చేయడం కానీ, అట్లాగే వీధులలో అంటే చిన్న చిన్న కాలనీలు ఉంటాయి. మనం హైదరాబాద్ పరిధిలో చూస్తే చిన్న చిన్న కాలనీలు, గల్లీలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి లోపలికి వెళ్ళాలంటే ట్రాక్టర్ డబ్బా ఒక దగ్గర పెట్టుకొని మిగతా వర్కర్లు అక్కడ క్యారీ చేయడం ఈజీ అవుతుంది. అట్లాగే తవ్వడం సంబంధించి గడ్డపారలు, ఇట్లాగే మన సిల్టు తొలగించేందుకు అవసరమైనటువంటి తట్టలు కానీ, అట్లాగే పారలు కానీ, వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పాత వెహికల్స్ కొంత వెసులుబాటు ఉండేది. ఒకేసారి సిల్టు అందులో కూర్చొని కూడా వెళ్ళడానికి అవకాశం. కానీ ఇప్పుడు చూస్తున్నాం మనం ఈసీజీ వెహికల్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే క్యాబిన్ అంత పెద్దగా లేదు. కానీ అధికారులు ఏం చెప్తున్నారంటే అక్కడ సంబంధించిన ఏఈ అనే ఎవరైతే ఏఈ లోకల్ ఆఫీసర్ ఎవరైనా ఉంటారో వాళ్ళు ముందు క్యాబిన్ లో కూర్చొని వెళ్తారు. వర్షాకాలంలో కొంత కంఫర్ట్ గా ఉంటుంది, ఎందుకంటే సీటింగ్ ఉంటుంది కాబట్టి, ఆ మీద కప్పు ఉంటుంది కాబట్టి ట్రాక్టర్లో అట్లాంటి పరిస్థితి ఉండదు. వీళ్ళకి కోఆర్డినేషన్ చేయడం కష్టం అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ఒక బ్యాచ్ లో అంటే ఒక టీమ్ లో నలుగురు సభ్యులు పనిచేయడం అంటే ఆ వర్కర్లు మనం ఒకసారి చూస్తే వర్కర్ల పని స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళు ఇందులో కూర్చొని వెళ్ళడం కానీ, లేదా ఈ సిల్టు అంతా తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంత కష్టం అవుతుంది. కానీ మరోవైపు మనం చూసుకుంటే గతంలో ఒక వెహికల్ కు 30,000 ఇచ్చిన జిహెచ్ఎంసీ ఇప్పుడు 62,500 ఒక వెహికల్ కి మనం ఈ ప్రకారం లెక్క చేస్తే దాదాపు 50 లక్షల చిల్లర అవుతుంది. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 164 ఈసీజీ వెహికల్లను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే సుమారు ఒక నెలకి కేవలం 164 వెహికల్ సంబంధించి ఒక 45 లక్షలు అక్కడ ఖర్చు అవుతుంటే ఇప్పుడు 1,02,00,000 రూపాయలు మన జిహెచ్ఎంసీ పై అదనపు భారం పడుతుంది ప్రతి నెల. అట్లాగే ఇప్పుడున్న కాంట్రాక్ట్ నిబంధనలు మనం ఒకసారి చూస్తే కనుక గతంలో కేవలం 5 నెలలకు మాత్రమే ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు టెండర్లు వేసేవారు. కానీ ఈసారి సంవత్సరం పొడవునా, అంటే ఎండాకాలం కానీ, చలికాలం కానీ, అట్లాగే శీతాకాలం, వర్షాకాలం కానీ, ఈ 3 సీజన్లకు పనిచేసేలాగా అంటే 12 నెలలు కూడా ఇవి ఫోర్స్ లో ఉంటాయి అనేది కూడా చెప్తారు. కానీ వర్షాకాలం తప్ప మిగతా సమయంలో మాన్సూన్ టీంలు గతంలో పనిచేయట్లేదు. అంటే ఒక నెలకు ₹1,00,00,000 చొప్పున లెక్క పెడితే సుమారు 11,22,00,000 రూపాయల వరకు కూడా జిహెచ్ఎంసీ సంవత్సరం పొడవునా వీటిపై ఖర్చు చేయబోతుంది. దాంతోపాటు 3 ఏళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. 3 ఏళ్ళు అంటే 33 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తున్నారు. మనము ఒకవేళ పాత లెక్కను కనుక మనం ఒకసారి చూస్తే 45 లక్షలు ప్రతి నెల చొప్పున 12 నెలల 48 లక్షలు అంటే సుమారు ₹1 కోటి రూపాయలతోటి సంవత్సరం మొత్తం పొడిగిస్తాయి. అంటే 3 కోట్ల రూపాయలల్లా మనకు ఈ వర్క్ అంతా కూడా అయిపోతుంది. కానీ ఈ జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు రెట్టింపు భారం వేసి, అంటే జిహెచ్ఎంసీ ఇప్పటికే ఖజానా ఖాళీగా ఉంది, అప్పుల్లో ఉంది, అప్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పులు తీసుకొచ్చి ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు కానీ, నాలా పనులు కానీ, ఇతర డెవలప్మెంట్ పనులు చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఇంత అదనపు భారం పడుతున్న దాదాపు డబల్ రెట్టి భారం పడుతుంది. అదే విధంగా పని కూడా అంత కంఫర్ట్ లేనటువంటి వెహికల్లతోటి ఎందుకు అంత కష్టపడుతున్నారు, ఆఫీసర్లు ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు అనేది అయితే ఇప్పటి వరకు అయితే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. రమేష్, అయితే టాటా ఏసీ లేదా ఆటోలు చూసుకున్నట్లయితే మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా వెళ్ళే సామర్థ్యం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ సుజుకు ఈ వెహికల్స్ని ఇప్పుడు కొత్తగా మోడిఫై చేసి తీసుకురావటం వల్ల పని మెరుగుపడుతుందా, లేదంటే ఎలా ఉండబోతుంది? ఇది కష్టతరంగా ఉంటుందా ఏమన్నా?
ఖచ్చితంగా ఇప్పుడు ట్రాక్టర్లు చూసుకుంటే కనుక మనము హెవీ వెహికల్స్ అవి మెయిన్ గా ఏదైతే హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ పనిచేసేలాగా ట్రాక్టర్లు రూపొందించబడ్డాయి. అట్లాగే కమాండర్ జీపులు కూడా మన క్యాబిన్ కలిగినటువంటి టాటా ఏసులు పెద్ద క్యాబిన్ ఉంటుంది. ఆ లాంగ్ లెంత్ ఉంటుంది వాటికి సంబంధించి. అంటే మనం వాటికి సంబంధించినటువంటి పని పరికరాలు అట్లాగే వర్కర్లు ఎవరైతే ఉంటారో అందరినీ ఒకేసారి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. దాంతో పాటు సిల్ట్ అంతా కూడా అందులో నింపేసి ఆ ఒక ట్రాక్టర్ తీసుకుంటే కనుక ట్రాక్టర్ క్యాబిన్ లో సిల్ట్ కానీ ఇతర వేస్ట్ మెటీరియల్ అంతా అందులో పెట్టుకొని ముందర ఇంజన్ మీద వర్కర్లు వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే ఉన్నాయి. కానీ ఈ వెహికల్ అనేది వర్కర్లకి అంత కంఫర్ట్ గా ఉండదు అనేది వాళ్ళే చెప్తున్నటువంటి మాట. దాంతో పాటు క్యూబిక్ మీటర్ పరంగా చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ క్యాబిన్ లో ఫుల్ మెటీరియల్ ఏదైనా ఒకవేళ ఫుల్ మట్టి నింపితే కనుక మనము 4 క్వింటాల వరకు అందులో వస్తుంది. కానీ ఇప్పుడు ఈసూజీ వెహికల్ మనం చూసుకుంటే దాదాపు అర క్వింటా కంటే తక్కువగా కూడా ఉంటుంది. అంటే ఫుల్ ఒకవేళ బాడీ లెవెల్ చూసుకొని మనం నింపితే కనుక. కానీ ఆ తర్వాత మనకు సంబంధించినటువంటి వర్కర్లు కానీ లేదా వారికి సంబంధించినటువంటి పని వస్తువులు ఏదైతే పరికరాలు ఉంటాయో ఆ తట్టలు కానీ లేదా ఇతర మెటీరియల్ కానీ వాళ్ళకు ఉండేటువంటి జాకెట్స్ కానీ ఇవన్నీ తరలించడం అనేది ఈసూజీ వెహికల్ అనేది వర్క్ పరంగా అంత కంఫర్ట్ గా లేదు. ఆ సేమ్ టైం డబ్బుల పరంగా చూస్తే కూడా గతంలో ఒక ట్రాక్టరు వాళ్ళ టీం కి సంబంధించి ఒక వెహికల్ కి 30,000 రూపాయలు మాత్రం జిహెచ్ఎంసీ ప్రతి నెల చెల్లించారు. కానీ ఇప్పుడు 62,000 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఇక్కడే డబల్ అయినట్టుగా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అయినా కూడా ఓకే, దాంతో పాటు అంటే ఇప్పుడు మార్కెట్ లో అనేక రకమైనటువంటి వెహికల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా ఇది వెహికల్ మార్చాలి అనుకుంటే కనుక అందరికీ ఏదైతే కాంపిటేటివ్ గా ఉండేలాగా అట్లాగే ట్రాన్స్పరెంట్ ఉండేలాగా రూల్స్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ కేవలం ఒకే కంపెనీ వెహికల్ కు మెజర్మెంట్స్ మ్యాచ్ అయ్యేలాగా రూల్స్ విధించడం ఏదైతే టెండర్ నోటిఫికేషన్ లో కేవలం ఒకే వెహికల్ కు ఒకే కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్ మ్యాచ్ రమేష్, అయితే గతంలో 75 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచిన అధికారులు ఇప్పుడు కేవలం 9 ప్యాకేజీలు మాత్రమే పిలిచారు. అంటే అసలు దీని వెనుక మర్మం ఏంటి? తగ్గించాలి భారమనా, లేదంటే కొంత రిజర్వ్ చేయాలనా, లేదంటే అసలు పూర్తి వెనుక దీని అసలు మర్మం ఏమై ఉంటుంది? 75 ప్యాకేజీలు పిలిచిన టెండర్లు ఇప్పుడు కేవలం 9 ప్యాకేజీలు పిలుస్తున్నారు. 75 ప్యాకేజీల పరిధిలో మొత్తం 150 వార్డులను కవర్ చేసేలాగా ఉండేది. గతంలో ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అనేవి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారి ఒకరు ఉంటారు. దాంతో పాటు స్థానిక కార్పొరేటర్ కూడా కోఆపరేట్ చేసుకుని, అంటే ఇద్దరు సమన్వయంతో వర్కర్లతోటి పనిచేయించుకునేటువంటి అవకాశం ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు అటు కార్పొరేటర్ కు తెలియడం, కార్పొరేటర్ ఇక్కడ ఇంజనీరింగ్ ఆఫీసర్లతోటి ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలతోటి టచ్ లో ఉండి పని చేయించుకోవడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 9 ప్యాకేజీల కంటే 9 మంది కాంట్రాక్టర్లు మాత్రమే వస్తారు. అంటే ఈ 9 మంది కోసమే ఈ రూల్స్ మార్చారా అనేది ఒకటి ప్రస్తుతం అయితే ఆ చర్చ జరుగుతుంది. గతంలో ఇలంబర్తి కమిషనర్ ఉన్నప్పటి మాజీ కమిషనర్, గత కమిషనర్ ఎవరైతే ఇలంబర్తి ఉన్నారో ఆయన పాత పద్ధతిలోనే ఇవన్నీ కొనసాగాలి, అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి అనేది కూడా ఆయన ఆశించారు. కానీ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కమిషనర్ కి ఈ సమాచారం ఉందా లేదా, ఆయనని ఎవరైనా అధికారులు మిస్గైడ్ చేశారా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు అయితే కమిషనర్ ఈ విషయం కూడా చర్చించలేదు. కానీ ఇప్పటికి మనకున్నటువంటి సమాచారం ట్రాన్స్పోర్ట్ విభాగం, జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం అనేది ఈ టెండర్ నోటిఫికేషన్ ని ఫైనల్ చేసింది. ఈ టెండర్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి బాధ్యతను కూడా ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులే భరించాల్సి ఉంటుంది. అంటే కేవలం 9 మందికి, అంటే 75 ప్యాకేజీల్లో మనం చూసుకుంటే 75 మంది కాంట్రాక్టర్లు ఉంటారు. వారికి సంబంధించినటువంటి కింద 4 వర్కర్లు ఉంటారు. అట్లాగే ట్రాక్టర్ కు కానీ ఇట్లాంటి టాటా ఏసీ ఇట్లాంటి వెహికల్ చూసుకున్నప్పుడు వర్క్ కూడా మనకు మల్టీపర్పస్ లో వాడడము, అట్లాగే వర్క్ కూడా ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకు ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈసీజీ వెహికల్స్ ఒకసారి చూస్తే మనము వర్క్ అంతా గతంతో పోలిస్తే అంత ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడదు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. పనిపరంగా కాదు, కేవలం వెహికల్ చూపించి జిహెచ్ఎంసీ ఏదో పని చేస్తుంది, ఖచ్చితంగా మంచి బ్రాండెడ్ వెహికల్స్ వాడుతున్నారు అనేది ఒక ప్రచారం కోసం ఏమైనా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ ని తప్పుదోవ పట్టించారా, లేదా కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇద్దరు కలిసి ఎవరికైనా ప్రయోజనం చేకూర్చేందుకు ఇట్లాంటి ఒక వ్యూహాన్ని ఏమన్నా అనుసరిస్తున్నారా అనేది మాత్రం కొంత అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, అయితే కేవలం ఒక కంపెనీ మాత్రమే ఈ యొక్క వెహికల్స్ అర్హతను సాధించడానికి వీలుంది అనేది ఆరోపణలు వస్తున్నాయి ఎక్కువగా. సో అంటే దీని మీద అధికారులు అసలు ఏమని స్పందిస్తున్నారు? నిజంగా ఆ కంపెనీకి మాత్రమే అర్హత సాధించేలాగా వీళ్ళు తయారు చేశారేమన్నా, లేదంటే అసలు ఏంటి అసలు మతలబు? నిజంగానే ఈ ఆరోపణలు వాస్తవం ఉందా?
ఖచ్చితంగా మనం టెండర్ నోటీస్ ఒకసారి చదువుదాము. ఇందులో వెహికల్స్ కు సంబంధించి మనం రూల్స్ అయితే మనము అంటే ఆఫీసర్లు అయితే ఫైనల్ చేసుకునడానికి వెసులుబాటు ఉంటుంది. ఖచ్చితంగా ఏంటి అంటే ఒక వెహికల్ మనం కాల్ చేసినప్పుడు ఎక్కువ మల్టీపర్పస్ లా మనకు అంటే జిహెచ్ఎంసీ బర్డెన్ తక్కువ పడాలి. జిహెచ్ఎంసీకి ఆర్థిక పరంగా కానీ వర్కర్ల పరంగా కానీ బర్డెన్ తక్కువ పడాలి. సేమ్ టైం మనకు ఇన్పుట్ అనేది వర్క్ అనేది కూడా ఎక్కువ జరిగేలాగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కలిగినటువంటి ఎవరైతే వెహికల్స్ కానీ మ్యాన్ పవర్ కానీ లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉన్నప్పుడు అట్లాంటి కాల్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువగా ఉండి మనకు ఏదైతే అంటే జిహెచ్ఎంసీకి ఎక్కువగా ఏది ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మాత్రం మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి మనం టెండర్ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే కనుక వీళ్ళు వెహికల్స్ మాత్రం అడగడం జరిగింది. ఇంజన్ టైప్ వచ్చేసి 4 సిలిండర్లు ఉండాలి. అట్లాగే విజిటి ఇంటర్కూలర్డ్ డీజిల్ లేదా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్యూయల్ వాడతారో అది కావాలని అడిగారు. అట్లాగే ఇంజన్ మ్యాక్స్ పవర్ వచ్చేసి 58 కిలో వాట్స్ అట్లాగే 78 హార్స్ పవర్ ఉండాలని అడిగారు. ఇంజన్ మ్యాక్స్ 76 ఉండేలాగా, అట్లాగే ఓవరాల్ వెయిట్ లెంత్ వచ్చేసి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా గతంలో క్యాబిన్ల పొడవు చూసుకుంటే కనుక దానికి చాలా తక్కువగా ఉంది. ఇది 5200 మీటర్స్ ఇంటూ 1860 మీటర్స్ మాత్రం మిల్లీమీటర్స్ ఉండాలి అని కోరడం జరిగింది. అట్లాగే పే లోడ్ వచ్చేసి అబౌవ్ 950 కేజెస్ అట. జీవీడబ్ల్యూ వచ్చేసి 200 కేజీలు. ఇట్లా గ్రౌండ్ క్లియరెన్స్ అబౌవ్ 210 మిల్లీమీటర్లు ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది. అట్లాగే కెర్బు వెయిట్ వచ్చేసి అబౌవ్ 1800 కేజీ లాగా ఉండాలి అని కోరారు. కానీ మనం చూస్తే కనుక ఈ మెజర్మెంట్ కి సంబంధించి ఈ మెజర్మెంట్ ను మ్యాచ్ చేసేలాగా వెహికల్ ప్రస్తుతం ఒక ఈసుజు వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇతర కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మహేంద్ర కంపెనీ వాళ్ళు కూడా ఇట్లా అగ్రికల్చర్ సంబంధించి కానీ లేదా ఇట్లాంటి హార్డ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ ని మహేంద్ర కంపెనీ కూడా వర్క్ చేస్తుంది. ఇట్లా ఇతర కంపెనీలు మార్కెట్ లో అనేక రకమైనటువంటి కంపెనీలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్ ని మ్యాచ్ అయ్యేలాగా ఇవి లేవు. లేదా కనీసం ఏదైనా మనకు ఓపెన్ ఆఫర్ లో కూడా పెట్టవచ్చు. అంటే ఓపెన్ లా మీ దగ్గర ఉన్నటువంటి ఫీచర్లు ఏవి అని ఒక కోడ్ చేస్తూ జిహెచ్ఎంసీకి అనుకూలంగా ఏదైతే ఉంటుందో అది తీసుకునేలాగా కూడా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇప్పుడు వీళ్ళు టెండర్ లో కోరింది ఒక ఓవరాల్ వెహికల్ లెంత్ వచ్చేసి 5200 మిల్లీమీటర్స్ ఇంటూ 1860 మిల్లీమీటర్స్ కోరారు. కానీ మహేంద్ర కంపెనీ చూస్తే 4859 మిల్లీమీటర్స్ ఇంటూ 1670 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక వెహికల్ కంపెనీ అనేది అది ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోతుంది. సో టెండర్ లో కేవలం ఈసుజీ వెహికల్స్ మాత్రమే మ్యాచ్ అయ్యేలాగా మెజర్మెంట్స్ పెట్టడం అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీని వెనుక కంపెనీకి సంబంధించి లేదా ఇతర అధికారులు ఎవరైనా ఉన్నారా లేదా పెద్ద స్థాయిలో ఇంకేదైనా జరుగుతుందా అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం తేలాల్సింది. రైట్, అసలు పూర్తి నిర్ణయాల వల్ల అసలు జీహెచ్ఎంసీ మీద ఎంత మేర భారం పడే అవకాశాలు ఉన్నాయి? ఈ భారం మొత్తం కూడా జీహెచ్ఎంసీ భరాయించాలి కాబట్టి అసలు ఏమంటున్నారు ప్రజలు కూడా దీని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో పూర్తిగా జీహెచ్ఎంసీ మీద ఎంత భారం పడే అవకాశాలు ఉన్నాయి? అధికారులు అసలు ఏమంటున్నారు దీని మీద? అధికారులు మనం ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏదైతే మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు, అయితే ఇతర దీనికి సంబంధించినటువంటి అవగాహన కలిగినటువంటి ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన కలిగినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళు ఎందుకు ఒక అసలు దీనికి సంబంధించి ఒక ఓపెన్ డిస్కషన్ అనేది జరగాలి లేదా కమిటీలో డిస్కషన్ జరగాలి. ఈ వెహికల్స్ అనేది అంత వెసులుబాటుగా ఉందా లేదా మంచి ఫలితాలను అంటే గతంలో జరుగుతున్నటువంటి పనితీరుతో మనము కంపేర్ చేసినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఎందుకు ఒక ఈసుజు వెహికల్స్ మాత్రమే అనుకూలంగా రూల్స్ ఉండడం ఒకటి, అట్లాగే 5 months కు మాత్రం ఎవ్రీ ఇయర్ 5 months కు మాత్రమే మనం టెండర్ కాల్ చేస్తాము. అట్లాగే మాన్సూన్ టీమ్స్ కూడా 5 months మాత్రమే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఈసుజు వెహికల్స్ ని 1 year పాటు పొడిగించాల్సినంత 1 year పాటు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇందులో 3 నెలలు ఎండాకాలమే ఉంటుంది ఖచ్చితంగా, చలికాలంలో అంత వాన కూడా ఉండదు. అంటే 6 నెలలు ఉత్తగానే మనం వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది ఒక పాయింట్. సేమ్ టైం ఇప్పుడు వెహికల్ కి మనం గతంలో 30,000 రూపాయలు ఫర్ మంత్ ఇస్తుండగా ఇప్పుడు 62,500 రూపీస్ ఫర్ వెహికల్ ఇస్తున్నారు. అంటే ఎందుకు అంత డబ్బులు ఖర్చు చేసి ఎందుకు చెల్లించాలి? అంతకంటే ఎక్కువ పని ఏమైనా జరుగుతుందా? అంటే డబుల్ ఖర్చు చేసినప్పుడు పని కూడా అవుట్పుట్ కూడా సేమ్ టైం డబుల్ రావాల్సి ఉంటుంది.
యాజ్ ఒక జనరల్ సినారియో తీసుకుంటే కనుక 30,000 ఖర్చు చేస్తున్న చోట 62,000 ఖర్చు చేస్తున్నప్పుడు దాని ఖర్చు తగ్గట్టుగా డబుల్ వర్క్ రావాలి, అయినా కూడా రావట్లేదు. అన్ని తెలిసినా కూడా అధికారులు ఎందుకు అంత కేవలం ఈసూజీ వెహికల్స్ మాత్రమే లేదా ఒక కంపెనీకి మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడం, అది కూడా 1 year పాటు కంటిన్యూగా ఆ ఫీల్డ్ లో పెట్టుకొని డబ్బులు ఎందుకు చెల్లించాలి, వేస్ట్ గా మనీ, అంటే వర్క్ చేయకున్నా కూడా వీళ్ళకి డబ్బులు చెల్లించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జిహెచ్ఎంసీలో మరొక తెల్ల ఏనుగుల లాగా ఈ పరిస్థితి అయిపోయింది. గతంలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వెహికల్స్ మనము స్వీపింగ్ మిషన్లు మనం చూసాం. గతంలో కూడా స్వీపింగ్ మిషన్లు కూడా అదే పరిస్థితి. అంటే అవి ఎక్కడ నడుస్తాయో తెలియదు, ఎప్పుడు నడుస్తాయో తెలియదు, వాడి పని ఏంటో తెలియదు, అసలు వాడికి ఒక పర్యవేక్షణ లేదు. సేమ్ అదే పద్ధతిలో ఇవి కూడా కేవలం డబ్బులు పిండుకోవడానికి ఉపయోగేలాగా ఒక తెల్ల ఏనుగులాగా మారిపోతాయి. కేవలం కాంట్రాక్ట్ ఏజెన్సీలకు సంబంధిత ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు ఎవరైతే ఇందులో మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళకు ఉపయోగలాగా పడేలాగా మాత్రమే ఇది పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. మనము డబ్బుల పరంగా కంపేర్ చేసుకుంటే కనుక ప్రతి నెల 45 లక్షలు గతంలో మొన్నటి వరకు అంటే లాస్ట్ సీజన్ వరకు ఖర్చు చేస్తుండగా ఇప్పుడు అదే సీజన్ లో ప్రతి నెల 2,50,000 రూపాయలు ప్రతి మంత్ జిహెచ్ఎంసీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మనం అప్రాక్సిమేట్లీ తీసుకున్న ప్రతి నెల 52 కోట్ల రూపాయలు అదనంగా జిహెచ్ఎంసీ మీద 52 లక్షలు జిహెచ్ఎంసీ మీద అదనపు భారం పడుతుంది. ఇది సంవత్సరానికి మనం తీసుకుంటే 5 × 12 60 లక్షల రూపాయలు 6 కోట్ల రూపాయల వరకు కూడా అదనపు భారం 3 ఏళ్ళు ఇది కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి 18 కోట్ల రూపాయలు అదనపు భారం జిహెచ్ఎంసీ మీద కేవలం ఈ ఈసూజీ వెహికల్ మీదనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కేవలం సరే డబ్బులు ఖర్చు చేసిన అదనపు భారం పడినా ఆ మేరకు ప్రయోజనం కలుగుతుందా అనేది మాత్రం ఇప్పటి వరకు అధికారులు అయితే సమాధానం చెప్పడం లేదు. నిజంగా గతంలో పోల్చుకుంటే పని అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుందా అంటే అది కూడా లేదు అనేది మనకు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డాటా కూడా ప్రూవ్ చేస్తుంది. మన వెహికల్ రెండు కంపేర్ చూసాము, సేమ్ టైం డబ్బుల పరంగా ఖర్చు పరంగా కూడా మనం కంపేర్ చేసి చూసాం. కాబట్టి క్లియర్ కట్ గా ఎక్కడా కూడా గతం కంటే పని మెరుగుపడేటువంటి అవకాశం లేదు. కేవలం షోప్ టాప్ అంటే ఏదన్నా ప్రెజెంటేషన్ అంటే మేము ఇట్లాంటి వెహికల్ యూజ్ చేస్తున్నాము, జిహెచ్ఎంసీలో మంచి క్లాసిక్ వర్క్ జరుగుతుంది అని చెప్పడానికి ఒక ప్రచారం చేయడానికి తప్ప గ్రౌండ్ వర్క్ చేయడానికి అయితే పనికిరానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాకాలం అనేది మనకు తెలుసు, జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు కానీ కాలనీలు కానీ వర్షం వస్తే అది మనం హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే ఏదన్నా చెరువుల మధ్యలో సముద్రాల మధ్యలో ఉన్నామా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. వెహికల్ కొట్టుకుపోయినటువంటి ఘటనలు కూడా మనం అనేకం చూసాం. సో ఏదైతే వానలకు సంబంధించిన వరద నీరు ప్రవహించి మాన్యువల్స్ బ్లాక్ అయినప్పుడు కానీ లేదా సిల్టులకు సంబంధించి తొలగించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. రైట్ రమేష్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాట్లో అధికారులు కూడా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే పిలిచిన టెండర్లు రద్దు చేసి కూడా కొత్త టెండర్లు పెంచి మళ్ళీ టెండర్లు పిల్లల వెనక మతలబు ఏంటని మాట్లాడుకుంటున్నారు. దాదాపు కూడా అంటే 5 నెలలు మాత్రమే యొక్క పని ఉంటుంది. అంటే మాన్సూన్ కాలం మొత్తం కూడా 5 నెలలు మాత్రమే 24 గంటలు అంటే 8 గంటల షిఫ్ట్ వేస్గా 3 బృందాలుగా అయితే పనిచేస్తూ ఉంటారు పని వాళ్ళు. సో అంటే ఈ యొక్క సుజుకు వెహికల్స్ని కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయడం అంటే 30,000 ఉన్న గతంలో 30,000 ఉన్న దాన్ని ఇప్పుడు మళ్ళీ 62,000 రూపాయలకి పెంచి దాన్ని మళ్ళీ కొత్తగా తీసుకురావటం మొత్తం కేవలం సుజుకు కంపెనీకి మాత్రమే ఇక్కడ ఫేవరెటిజం చేస్తున్నట్టంటే ఆ కంపెనీకి మాత్రమే అర్హత సాధించే విధంగా ఈ యొక్క రూల్స్ని మార్చినట్టు కూడా ఇక్కడ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేవలం కొందరికి మాత్రమే దీంట్లో ప్రయోజనం చేకూరుతుంది అన్నట్లు తెలుస్తుంది. దాదాపు 18 కోట్లు జిహెచ్ఎంసీ మీద భారం పడేటట్టు కూడా ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ రే. మరొక స్పెషల్ రేతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ NN Telugu News.